బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. నితిన్ నబీన్ కు అధికారికంగా రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్ పత్రం అందజేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. నితిన్ నబీన్ కు అధికారికంగా రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్ నియామక పత్రం అందజేయనున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఈరోజు బీజేపీ చేపట్టింది. రిటర్నింగ్ అధికారిగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనికంతా కూడా నాయకత్వం వహించారు. అయితే ప్రక్రియకు సంబంధించి కాసేపటి క్రితం ముగియడంతో అధికారికంగా ఒక ప్రకటన కూడా లక్ష్మణ్ పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా జాతీయ అధ్యక్షుడి యొక్క ఎన్నిక ఏకగ్రీవమైంది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా అధ్యక్షుడు అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక రేపు ఉదయం 11:30 గంటలకు ఆయన బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ చీఫ్గా ఉన్న జేపీ నడ్డాతో పాటు ఇక నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్న నితిన్ నబీన్ సైతం కూడా అదే వేదిక పైన ఉండబోతున్నారు. వారంతా కూడా 11:30కు ఆయనను అధ్యక్షుడి యొక్క కుర్చీలో కూర్చోబెట్టిన అనంతరం కూడా యావత్ పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా ఇప్పటి వరకు ఆయన ప్రపోజల్ని చేస్తూ దాదాపు 36 స్టేట్లలో 50% మేర రాష్ట్రాల యొక్క అధ్యక్షులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కీలక నేతలు, ఇప్పటివరకు స్టేట్ కౌన్సిల్ కావచ్చు, అది రాష్ట్ర స్థాయి కౌన్సిల్ కావచ్చు, ఈ నేతలంతా కూడా ఎవరైతే ప్రపోజల్ చేస్తారో ఆ నేతలంతా కూడా రేపు కూడా బీజేపీ కార్యాలయానికి రాబోతున్నారు. ప్రధాని మోదీ ఆయన యొక్క బాధ్యతల సందర్భంగా కూడా ప్రధాని మోదీ ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ నితిన్ నబీన్కి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటివరకు అటు జేపీ నడ్డా సాధించిన విజయాలు కావచ్చు, జేపీ నడ్డా దాదాపు 6 ఏళ్ల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పాటు కొత్తగా ఇప్పుడు ఒక యువకుడికి దాదాపు 45 ఏళ్ల యువకుడికి నితిన్ నబీన్కి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తూ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని బలపరుస్తూ కూడా పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఏకగ్రీవంగా కూడా ఆయనకు సంబంధించిన నామినేషన్ల పత్రాలను సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూసాం. నామినేషన్ ప్రక్రియ సైతం కూడా కాసేపటి క్రితం ముగిసింది. దానికి సంబంధించి కేవలం ఒకే ఒక వ్యక్తి పేరు నామినేషన్ ప్రపోజల్ చేస్తూ కూడా వచ్చారు. 50%కు సంబంధించిన వారంతా కూడా దీన్ని మద్దతు తెలుపుతూ ఇచ్చారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇక రేపు 11:30 గంటల సమయంలో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బీహార్లో దాదాపు 4 సార్లకు పైగా కూడా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించి అనంతరం తిరిగి భారతీయ జనతా పార్టీ రథసారథిగా కూడా మారబోతున్న నేపథ్యంలో ఇక ముఖ్యంగా ఇప్పటివరకు ఎక్కడైతే బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రభావం చూపలేదో ఆ రాష్ట్రాలపైన బీజేపీ కొంత గురిపెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి నితిన్ నబీన్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లే ఆలోచనను కూడా బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే మొదట నితిన్ నబీన్ సైతం కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఉంటుంది. అదే రైట్ ఛాన్స్ అనేది కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే పార్టీ కింద స్థాయిలో పనిచేసిన కార్యకర్తలను ఏకంగా జాతీయ అధ్యక్షుడు చేశారు. ఇప్పటి వరకు అతి తక్కువ వయసున్న వారు ఎవరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జిల్లా అతి పిన్న వయసులో కేవలం 45 ఏళ్లకు మాత్రమే నూతనంగా బీజేపీ జాతీయ రథసారథిగా నితిన్ నబీన్ మారారనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తకు మోదీ కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా పూర్తిగా కూడా చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్తను పై స్థాయికి కూడా తీసుకెళ్లేదు ఒక బీజేపీలో సాధ్యమైతే కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, సీరియన్గా ఉన్న నేతలంతా కూడా పూర్తిగా కూడా వారంతా కూడా మద్దతు అనేక సెట్లు కూడా నామినేషన్ అయితే ఫైల్ చేసిన పరిస్థితి నెలకొంది. నవీన్.